ఓం గం గణపతయే నమః. మహాగణపతి యొక్క అవతార విషయాలలో ఇవాల్టి రోజు 32 అవతారాలలోంచి 7వ గణపతి అయిన సిద్ధ గణపతి గురించి చెప్పుకుందాం. ఈ సిద్ధి వినాయక స్వామి గుడి ముంబైలో ఉంది. అలాగే మనం పిలుచుకునే మన క్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయకుడిని కూడా చెప్పచ్చు. ఆయన కూడా సిద్ధి వినాయకుడే, సిద్ధి గణపతి గుడి అని అంటాం ఆయన్ని. ఓం గం సిద్ధి గణపతయే నమః అనే మంత్రం ఈయనకి సంబంధించింది. భరణీ నక్షత్రం వారు ఈ ఆరాధన చేయడం వల్ల, ఈ గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల తొందరగా సన్మార్గంలో వెళ్ళడంతో పాటు కొంత చంచల స్వభావమైన స్థితిని పొంది ఉంటారు వారు జన్మతః. ఆ దోషాలు పోయి స్థిరమైన జీవన మార్గం కలుగుతుంది. ఈ సిద్ధ గణపతి యొక్క ఆరాధన వల్ల మంత్రసిద్ధి చాలా తొందరగా దొరుకుతుంది. ఎవరైనా ఏదైనా మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటే ముందుగా ఈ సిద్ధి గణపతిని స్మరించుకుని ప్రార్థించి ఓం గం సిద్ధి గణపతయే నమః అనే మంత్రాన్ని కొన్నిసార్లు చేసి తదనంతరం వారి అనుష్ఠానంలోకి వెళ్తే ఆ మంత్రసిద్ధి తొందరగా దొరుకుతుంది. అలాగే ఈ సిద్ధి గణపతి యొక్క ఆరాధన మాత్రమే చేస్తే అష్టసిద్ధులు కలుగుతాయి. అష్టసిద్ధులు అంటే అనిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశత్వ, వశత్వ, ప్రాకామ్య, ప్రాప్తి అనే అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు కలుగుతాయి అని అంటారు. ఈ గణపతి యొక్క విశేష శక్తి సిద్ధి గణపతి అంటే ఎటువంటి వరాన్నైనా సిద్ధి పొందించే గణపతి. వరము అంటే ఈశ్వరుడి యొక్క కృప వల్ల వరం లభించడం మన తపశ్శక్తి యొక్క ప్రభావం. నేను తపస్సు చేశాను, విపరీతమైన తపస్సు చేశాను, ఈశ్వరుని ప్రసాదించుకున్నాను, నాకు ఒక వరం అడిగేశాను, అయిపోయింది. కానీ ఆ వరాన్ని నేను అనుభవిస్తూ సంతోషంగా ఉండగలిగితేనే దాన్ని సిద్ధి అంటారు, లేకపోతే దాన్ని సిద్ధి అనరు. రావణుడు తపస్సు చేసి ఈశ్వరుడి యొక్క వరాన్ని పొంది కానీ ఆత్మలింగాన్ని, వరం అంటే ఆత్మలింగాన్ని పొంది దాన్ని సిద్ధి పొందలేకపోయాడు, గోకర్ణంలోనే ఉంచాల్సి వచ్చింది. అలాగే భస్మాసురుడు తన వామహస్తం ఎవరి మెత్తి మీదైనా పడితే ఆ హస్తం దానివల్ల భస్మం అయిపోతారు అనే వరాన్ని పొంది కానీ సిద్ధి పొందలేకపోయాడు. శత్రువు సంహారానికి మాత్రమే వాడుకుని ఉంటే బాగుండేది. ఆ సిద్ధి లేకపోవడం వల్ల తన మీద తను పెట్టుకుని నాశనం అయిపోయాడు. అలా వరం కలగడానికి ఏంటంటే చాలా మార్గాలు ఉన్నాయి. కొందరు నేను హనుమాన్ చాలీసా 121 సార్లు చేస్తాను, యోషతవారు పాఠకురు కోయి అని చెప్పేసి, చూటేహి బంది భవముక్తి హోయి అని చెప్పేసి హనుమాన్ చాలీసలో ఉంటుంది. ఎవరైతే 100 సార్లు పారాయణ హనుమాన్ చాలీసా చేస్తారో వాళ్ళకి భవబంధాల నుంచి ముక్తి కలుగుతుంది, ఈ దోషాలు ఏవైతే ఉంటే అని ఉంది. అలాగే కొన్ని చోట్ల చతుర్థ్యామనష్టం జపతి సవిద్యావాన్ భవతి అనుంది. అంటే గణపతి అథర్వశీర్షంలో చతుర్థి రోజు చతుర్థ్యామనష్టం జపతి. అనష్టము అంటే ఉపవాసంతో ఏం తినకుండా ఎవరైతే గణపతికి ఆరాధన చేస్తాడో వాడు విద్యావంతుడు అవుతాడు అనుంది. కానీ ఇది విద్యావంతుడు అవడం ఖాయం ఉపవాసంతో ఉంటే. కానీ ఆ వరం దొరికేసింది, కానీ దాన్ని సిద్ధి పొందేది ఎలాగా? ఆ విద్య సదుపయోగం చెందినప్పుడు 10 మందికి ఉపయోగపడేటప్పుడు మాత్రమే, లేకపోతే ఆ వరం సిద్ధి పొందినట్టు కాదు. అలాగే తపస్సు చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని అష్టైశ్వర్యాలని పొందడం పెద్ద విషయమేం కాదు, పొందొచ్చు. 8 మొన్న లక్ష్మీ శ్రావణ మాసంలో మనం చెప్పుకున్నట్టు లక్ష్మీదేవి గురించి శ్రీ సూక్తం పారాయణ పంచమి శుక్రవారం నాడు ఉదయం పూట మొదలెట్టి మరుసటి రోజు శుక్రవారం వరకు 11,000 సార్లు చేసిన వాడికి అఖండమైన ఐశ్వర్యం వస్తుంది. ఆ ఐశ్వర్యం వచ్చడం అనేది వరం అది. కానీ దాన్ని సిద్ధి ఎప్పుడు పొందుతారు? తనతో పాటు 10 మందికి అది సహాయపడగలిగితేనే సిద్ధి పొందినట్టు. అటువంటి సిద్ధి పొందడాన్ని వరసిద్ధి అని అంటారు. ఆ సిద్ధి గణపతి యొక్క కృప ఉంటే అటువంటి వరాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఏదో విశ్వేశ్వరుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు కాశీలో ఎవరైనా మహర్షినో లేదా ఎవరైనా యోగి పుంగవులనో చూసి నమస్కరిస్తాం. వారు ఏదో కృప వల్ల లేదా మన యందు దయ వల్ల మనకి ఏదైనా వరాన్ని ఇచ్చినప్పుడు ఆ వరం మనకి
ఫలిస్తుంది. దాన్ని సదుపయోగం చేసుకోవడంలో ఈ సిద్ధి ఉంటేనే సదుపయోగపడుతుంది. అలా చాలా చోట్ల మనం నిత్యం ఇంట్లో చేసుకునే జపాలు కూడా వరాలను ఇస్తాయి. రోజు అడుగుతాం కదా, క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్యం ఐశ్వర్యం అని దేవుణ్ణి. అవన్నీ ఒకవేళ ఈశ్వరుడి కృప వల్ల లేదా మన తపస్సు వల్ల మనకి కలిగినా అది సిద్ధి పొందేటట్టుగా, అంటే పరిపూర్ణత్వం చెందేటట్టుగా ఉండాలి అంటే ఈ సిద్ధి గణపతి యొక్క ఆరాధనే సహాయపడుతుంది. అందుకని ఎప్పుడు ఏ పూజ ఏ ఆరాధన చేసినా మనం ముందుగా గణపతి ప్రార్థనలో చెప్పుకోవాల్సిన గణపతిలో ఇది ఒకటి. ఆ సిద్ధి గణపతి యొక్క ధ్యాన శ్లోకం: పక్వచూత ఫల పుష్పమంజరీ ఇక్షుదండ తిలమోదకైస్సహ ఉద్వహన్ పరశుహస్తతే నమః శ్రీ సమృద్ధియుత హేమపింగళః. అని హేమపింగళ అంటే బంగారము రాగి కలిసిన రంగు ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తున్న శ్రీ సమృద్ధియుత. శ్రీ సమృద్ధియుత, శ్రీ అంటే ధనము, ధాన్యము, ఆయుష్యము, ఆరోగ్యము, వరసిద్ధి, ఇలా శుభకరమైన ఎన్ని రకాల మాటలు అయితే చెప్పగలుగుతామో అన్ని రకాల మాటలకి ఒకే అక్షరంతో చెప్పాలంటే దాన్ని శ్రీ అంటారు. అటువంటి శ్రీ సమృద్ధియుత, సమృద్ధిగా ఉన్నవాడు అని అర్థం. సమృద్ధిగా ఉన్న ఆయనకి తే నమః, నేను నమస్కరిస్తున్నాను. ఎలా ఉన్నాడు ఆయన అంటే ఉద్వహన్, చేతి ధరించి ఉన్నాడు. ఏం ధరించి ఉన్నాడు? ఏం ధరించి ఉన్నాడు అంటే పరశుహస్త, గొడ్డలి ఒక చేతిలో ధరించి, రెండవది ఇక్షుదండ, ఇక్షుదండాన్ని ఒక చేతిలో పెట్టుకుని, ఇంకొక దాంట్లో తిలమోదకై, నువ్వులతో కూడిన మోదకములను ఒక చేతిలో ఉంచుకుని, పక్వచూత ఫలం అంటే పండిన మామిడి పండు, మంచిగా పండిన మామిడి పండు ఉన్న తీయదనం వేరే దేనికి రాదు. అటువంటి పండిన మామిడి పండుని పట్టుకుని పుష్పమంజరి, పుష్పముల యొక్క అలంకారంతో ఉన్నాడనమాట. ఈ పుష్పమంజరి అంటే పుష్పగుచ్చము అని అర్థం. పుష్పము అంటే ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అమ్మవారి యొక్క ఆరాధనలో మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ అని శివుణ్ణి కూడా చెప్తూ ఉంటాము. అలా అమ్మవారి యొక్క ఆరాధనలో మందార పుష్పాలతో చేస్తే ఒక రకమైన ఫలితం ఉంది, మల్లెపూలతో చేస్తే ఒక రకమైన ఫలితం, బిల్వపత్రాలతో చేస్తే ఒక రకమైన ఫలితం. అలా ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క ఫలితం ఉంది. ఆ పుష్పంతో పూజ చేస్తే ఆ కామనా పరిపూర్ణత్వం జరుగుతుంది అని. అటువంటి కామనా పరిపూర్ణత్వం దొరకడంతో పాటు విశేషమైన పక్వచూత ఫలాన్ని ఆయన చేతిలో పట్టుకుని ఉన్నారట. పక్వచూత ఫలము అంటే పూర్తిగా పండిన మామిడి పండు. పూర్తిగా పండే మామిడి పండు మనం అంతా ఏం చేస్తాం? మామూలుగా మామిడికాయలో కొంతగా పండి ఉన్న దాన్నో తీసుకొచ్చి ఇంట్లో మగ్గ పెట్టి పండించి అప్పుడు తింటాం. అదే నేను ఇందాక చెప్పింది. వరాన్ని అనుభవించడానికి మనకి తెలియదు. వరం దొరికిన వెంటనే అది ఉన్న పలంగా కోసుకొని తినేయడం అనే ఆలోచనలో ఉంటాం. కానీ దాన్ని ఈ సిద్ధ గణపతి ఏంటంటే ఆయన అనుగ్రహంతో దాన్ని పరిపక్వత చెందించి ఆ పూర్ణ ఫలితాన్ని అందజేస్తాడు అని అర్థం అన్నమాట. అదే ఓం గం సిద్ధ గణపతయే నమః. ఇప్పుడు